జగపతి నగరంలో అంబరాన్ని అంటిన గౌరీదేవి అమ్మవారి సారె సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గౌరీ పరమేశ్వరుల ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్రీ సూర్యప్రసాద్, ఆళ్ల బాబులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన సారె సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలను, స్వీట్లను తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. సారె సమర్పణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సారె నెత్తిన పెట్టుకుని జగపతి నగరం గ్రామపుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి 9వ వార్షికోత్సవ సారె సమర్పణ కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే కార్యక్రమానికి విచ్చేసిన కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 7న అనగా శనివారం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరీదేవి నమః. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ గౌరీ శంకర్ ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిలపడం జరిగింది. సుమారు 9వ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది 9 సంవత్సరాలుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. మరి మన పిల్లని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని 7వ తారీఖున అంటే శనివారం ఎల్లుండి జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం. ప్రజలందరూ కూడా తిరిగి దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారు దీంట్లో ఏర్పాటు చేశారు. వాటర్ బ్యాగులు